ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని తన రెక్కల క్రింద భద్రపరిచి కాపాడి మరి ఒక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టి ఆ దైవనామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో ఆరాధించుకునే మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవదేవుడు మనకు ప్రసాదించాడు. అందును బట్టి దేవునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమన దైవ బిడ్డలారా, మనము ఆది కాండము 30వ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 30వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం పోయిన ఆదివారమున ధ్యానం చేయడం జరిగింది. ఇక్కడ మరి రాహేలు తనకు బదులుగా తన దాసి అయినటువంటి మరి బిల్హాను యాకోబునకు భార్యగా మరి సంతానము కొరకు ఇవ్వడం జరిగింది. తద్వారా 2 కుమారులు మరి బిల్హా ద్వారా రాహేలుకు 2 కుమారులు అనుగ్రహించబడ్డారు, దాను నఫ్తాలి. ఇప్పటి వరకు ఎంతమంది యాకోబుకు కుమారులు పుట్టారు? 6. చెప్పండి వాళ్ళ పేర్లు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి. జాగ్రత్తగా గమనించండి. తర్వాత 24వ వచనానికి వచ్చేసరికి దరిదాపుగా మరి 12 సంతానం అవుతారు. అంటే పురుషులు 11 మంది, స్త్రీలలో ఒక అమ్మాయి, మొత్తం మీద 12 మంది సంతానం అవుతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం డివైడ్ చేసుకోవాలా. అంటే లేయాకు వీళ్ళందరూ కూడా యాకోబు కుమారులు కుమార్తెనే. అయితే లేయా యొక్క కుమారులు ఎవరు? లేయా సంతానం ఎవరు? లేయా దాసి యొక్క సంతానం ఎవరు? రాహేలు సంతానం ఎవరు? రాహేలు దాసి యొక్క సంతానము ఎవరు అనేటటువంటిది మనము కొన్ని గుర్తుపెట్టుకోగలగాలి. ఆ దాసి ద్వారైనా వారి ద్వారా సంతానమైనప్పటికీ వారందరూ కూడా యాకోబు కుమారులుగానే లెక్కించబడ్డారు. 12 మంది పురుషులు, ఒక స్త్రీ దీనా. ఈ రీతిగా వాళ్ళందరూ కూడా గొప్ప జనాంగముగా 12 గోత్రములుగా ఇశ్రాయేలుకు ముఖ్యమైనటువంటి మూలకర్తలుగా నియమించబడి మరి దేవుడు వారిని ఆమోదించి నడిపించాడు. ఆ రీతిగా ఇశ్రాయేలు జనాంగం అనేటటువంటిది అభివృద్ధి చెందడానికి ఇదిగో యాకోబు సంతానము కారణమైందని చెప్పాలి. ప్రేమను దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. పోయిన ఆదివారం మనము నేర్చుకున్నది ఏంటంటే 2 అక్క చెల్లెల మధ్యలో అసూయ ప్రారంభించబడింది. ఈ అసూయ మరి ఎవరి మధ్య అనంటే 2 అక్క చెల్లెళ్ళ మధ్యలోనే. దేని కొరకు అసూయ అనంటే ఆమెకు 4 పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టట్లేదు అనేటువంటి బాధ ఈ రాహేలు వ్యక్తపరుస్తూ, సరే నాకు బదులుగా మరి నా దాసి అయినటువంటి బిల్హాను నీ దగ్గరికి పంపిస్తానని యాకోబుతో వాదన పెట్టుకొని, గొడవ పెట్టుకొని, ఒప్పించుకొని మొత్తం మీద ఆమెను యాకోబు దగ్గరికి పంపించడంతో మరి మొదటిగా దాను, తర్వాత నఫ్తాలి అని 2 కుమారులను బిల్హా ద్వారా రాహేలు సంపాదించుకున్నది. నాకు కూడా సంతానము కలిగారు అనే ఫీలింగ్లో రాహేలు ఉంటుండగా, ఇప్పుడు బాగుంది. ఏదైతేనేమి అక్కకు 4 కుమారులు, చెల్లెలకి లేనందున చెల్లెలు దాసి ద్వారా 2 కుమారులు ఉన్నారు. పానం చల్లబడాలనా లేదా? ఈమె కాస్త చల్లబడింది, అక్క ఊరుకుంటుందా? అక్కకు కోపం వచ్చింది, ఇప్పుడు అక్కకు పౌరుషం వచ్చింది. ఏంటి, మళ్ళీ నువ్వు నా భర్తను లాక్కొని వెళ్ళిపోతావా? నీ దాసినిచ్చి 2 పిల్లల్ని కంటావా అనేసి చెప్పి
ఈమె చేసిన పని ఏంటి అని అంటే, ఈ లేయా అనుకుంటుంది, ఇప్పుడు ఏమని అనుకుంటుంది ఒకసారి 9వ వచనం చదవండి. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చేసింది. జాగ్రత్త జ్ఞాపకం. ఇప్పుడు లేయా చేస్తున్న పని ఏంటంటే, ఈమెకు 4 ఉన్నారు, సంతోషం, దేవుడు 4 కుమారులనే ఇచ్చాడు. వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో తల్లి, 4 ఇస్తున్నాను, నా 4 దిక్కులు నీకు కాపలా ఉంటారు, నీ ధరకి ఏం రాకుండా చూసుకుంటారు, ఇక కాసుకోని అన్నాడు, ఇచ్చాడు, అయిపోయింది. పానం చల్లబడాలా. ఎప్పుడైతే మరి చెల్లెలు పౌరుషానికి దిగి లేకపోతే అసూయతో మరి తాను వేరే మార్గాన్ని వెతుక్కున్నదో అదే మార్గాన్ని ఇప్పుడు అక్క కూడా వెతుక్కుంటా ఉన్నది. సరే, ఏదైతేనేమో నా చెల్లెలకి లేరు గనక ఆ పిల్ల ఏదో అలా చేసింది, సర్లే ఏదైతేనేం, అట్లా నా సహోదరే కదా, నేను పెద్దదాన్ని గనుక నేను క్షమిస్తాను, ఆమె మేలు కోరుకుంటాను అనే భావనతో అక్క ఉండవలసినది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, వీళ్ళిద్దరి మధ్యలోనే మరి ఎంత పరిస్థితి అనంటే ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు వీళ్ళు. ఏ ఆశీర్వాదం? అసలు సిసలైనటువంటి ఆశీర్వాదం అంటే ఆ రోజుల్లో ఏంటి అసలైన ఆశీర్వాదం అంటే పిల్లల్ని కనడమే, సంతానాన్ని వృద్ధి చెందించడమే మరి గొప్ప ఆశీర్వాదముగా భావించి ఆ సంతానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రాకులాడేటటువంటి స్థితిగతుల రోజుల్లో కలిగి ఉన్నారు. అందుకని వీరిద్దరి మధ్యలో కూడా ఆ పోరు అనేటటువంటిది ఎక్కువైపోయింది. అంత చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండవలసినటువంటి, సరే తప్పో ఒప్పో ఏదైతేనేమి దేవుడు 2 అక్కజల్లులకు ఒక్కడనే ఇచ్చేసాడు. సర్లే, మరి మనము ఎవరెవరో, నేను ఎవరింట్లో పడతానో నువ్వు ఎవరింట్లో పడతావో అనుకున్నాం, కానీ ఏదైతేనేమి మనము చిరకాలము ఒకే కుటుంబంలో కలిసిమెలిసి బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి చెల్లి, మనం ఇలా సర్దుకుందాం, నా పిల్లలు నీ పిల్లలు గారా అని ఏమీ అనలేదు. మరి నాకు లేరు కదా అని ఆమెతో సమాధాన పడే స్థితి ఈ చిన్న ఆమెకు లేదు. ఈ ఇద్దరి మధ్యలో పోరాటం 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 పిచ్చి పీక్స్కెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో 2 అక్క చెల్లెళ్ళు ఉంటున్నారు. సరే, మరి ఈ రాహేలు బిల్హా ద్వారా 2 కుమారులను సంపాదించుకున్నది. కాస్త సంతోషంగా ఉండడంతో ఈ అక్కకు మంటలేసింది. ఈ అక్కకు మంటలేసి ఆమె అనుకుంటున్నది ఏంటి అని అంటే, ఇక 4 పిల్లల్ని కన్నది కనుక ఇక కాన్పు ఉడిగినట్టుగా తనకు అనిపించింది. అంటే ఇక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పిల్లల్ని కనే పరిస్థితి లేదు, ఇక నాకు అయిపోయింది. కాబట్టి నేను కూడా నా చెల్లెలు ఏ ప్రయత్నం చేసిందో నేను కూడా అదే ప్రయత్నం చేస్తాను. నా తండ్రి నాకు కూడా దాసులను ఇచ్చాడు కదా, కాబట్టి నా దాసి అయినటువంటి జిల్పాను యాకోబునకి ఇచ్చేస్తానని తన మనసులో కోరుకొని తన అనుకున్నది ఏంటంటే, తనకు కానుపు ఉడిగిందని తెలుసుకొని ఇక నాకు పిల్లలు కలగరు కనుక ఏ ప్రయత్నం చేస్తాను, ఇంకా నాకు పిల్లలు కావాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఉన్నటువంటి ఒక దురవస్థ ఏమిటి అని అంటే, ఉన్నదానితో సర్దుకోవడం చేత కాదు, లేకపోతేనేమో లేదు 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 అని ఏడుస్తారు, ఉంటేనేమో ఉన్నదాన్ని సరైనటువంటి రీతిగా ఉపయోగించుకోవడం చేతగాక ఇంకా కావాలి 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 కావాలనేటువంటి తీరని దాహముతో నేటి ప్రజలు ఉంటా ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో గనుక మీరున్నారేమో జాగ్రత్త. పౌలు భక్తుడు అంటాడు, నేను దీన స్థితిలోనూ సంపన్న స్థితిలోనూ నేను జీవించడం నేర్చుకున్నాను. ఏమీ లేనప్పుడు ఎలాగూ దేవుని దగ్గర బ్రతుకుతానో, అన్నీ ఉన్నప్పుడు కూడా నేను అలాగే దేవుణ్ణి సేవిస్తాను అని తను చెప్తా ఉంటాడు. ఎంత గొప్ప మాట అది. ప్రేమన దోంబిడ్లారా, మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన వైఖరి ఎలా ఉన్నది, ఒకసారి మనలను మనము పరీక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది.
ఇప్పుడు ఈ లేయా అక్క చేస్తున్న పని ఏంటంటే జిల్పాని యాకోబు దగ్గరికి పంపించింది, నాకు కూడా ఇంకా కావాలి పిల్లలు అని. తర్వాత చదవండి 10వ వచనం. లేయా దాసి అయినటువంటి జిల్పా యాకోబునకు కుమారుని కనగా. లేయా అంటున్న మాట జాగ్రత్తగా వినండి, నోట్ దిస్ పాయింట్ రానరా. ఇది అదృష్టమే కదా ఏమంటుంది? లేయా అంటున్న మాట ఏంటి అని అంటే ఇది అదృష్టమే కదా. ఏం అదృష్టం? అదృష్టానికి దురదృష్టానికి తేడా తెలియనటువంటి మరి లేయా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. మనకు కూడా అదృష్టం అంటాం. మనం కూడా ఎప్పుడంటే మేలు మంచి జరిగితే అదృష్టం, కీడు జరిగితే దురదృష్టం. ఏందో నా కర్మ, నేను తలంచినవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి నా దరిద్రానికి. అంటే కీడు జరిగితేనేమో దరిద్రమా, దురదృష్టమా, లేకపోతే అంత నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అదృష్టమా? తను చేసినదే ఒక వ్యర్థమైనటువంటి పని, కానీ దాన్ని ఎలా మలుచుకుంటుందంటే ఇది నాకు అదృష్టం. అదృష్టం అంటే ఏంది? కలిసి వచ్చినప్పుడు మనం అనుకోకుండా, మన వలన కాకుండా అది మన దగ్గరికి నడుచుకుంటూ వస్తే దాన్ని మనం అదృష్టం అంటాం. అంతేనా? చాలని బ్రతుకులు మనవి, సంపాదన ఎక్కువ లేనటువంటి బ్రతుకులు మనవి. సడన్గా మన అకౌంట్లో 10 లక్షలు పడ్డాయి అనుకోండి, దాన్ని అదృష్టం అనాలా? దాన్ని మనము అదృష్టం అనాలా? రేపు నాకు అకౌంట్లో ఏదో ఇంటి డబ్బులో లేకపోతే మనం ఎక్కడన్నా కూడబెట్టుకునేటివి ఉంటాయి కదండి, చీటీల రూపంలో కానీ నెలకింత కట్టుకునేటువంటివి, అవి అన్నీ తీరిపోయిన తర్వాత ఒకసారి మన అకౌంట్లో పడతాయి. మనం చేసుకున్న దానికి అవి మన అకౌంట్లో పడితే అబ్బా ఎంత అదృష్టవంతున్నో నేను అనుకుంటే ఎట్లాగూ? నువ్వు కష్టపడి, నువ్వు చెమటోడ్చి నెల కట్టుకొని ప్రయాసపడి తిప్పలు పడితే ఓ 10-20 సంవత్సరాల తరువాత నీకు కలిసి వచ్చింది. అది నువ్వు జమ చేసుకున్నదే నీ అకౌంట్లో పడింది, దాంట్లో అదృష్టం ఏముంది? విచిత్రం కాకపోతేను. ఈరోజున చాలామంది పరిస్థితి ఎలా ఉన్నదంటే దేన్ని అదృష్టం అనుకోవాలో అర్థం కావట్లేదు, దేన్ని దురదృష్టం అనుకోవాలో అర్థం కావడం లేదు. అలా అర్థం కాక చేస్తున్న పని ఏంటంటే మనకు మేలు కలుగుతానేమో అదృష్టం అంటున్నాం, కీడు కలుగుతానేమో దురదృష్టం అంటున్నాం. లేదు, అర్థం పర్థం లేనటువంటి మాటలు, అర్థం పర్థం లేనటువంటి జీవితాలు మనం జీవించకూడదండి. ఒక క్రమముతో, ఒక క్రమమైన జీవన వైఖరి మనము కలిగి జీవించినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమెమనుకుంటుంది అనంటే ఈ జిల్పా యాకోబుకు ద్వారా ఒక కుమారుని కనగానే ఇది అదృష్టమే కదా అనుకొని గాదు అని అతనికి పేరు పెట్టింది. గాదు అనగా ఆ పేరుకి అర్థం ఏంటి అనంటే అదృష్టం. ఏంది? అదృష్టం. ఎంతమందికి అదృష్టం ఉన్నది? ఇక్కడ రేఖలు ఉన్నాయమన్నా, అదృష్ట రేఖలు. ఏమ్మా, మీకేమన్నా అదృష్ట రేఖలు ఉన్నాయా? చూసుకోండి, చూయించుకుంటారా? అప్పుడప్పుడు చూయించుకోరా? ఏమి చోద్యము, ఏమి చోద్యము! ఎంత భక్తి, ఎంత భక్తి! ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసము! చూస్తున్నారా? శకునాలు చూస్తున్నారా? మంచి రోజులు చూస్తున్నారా? ముహూర్తాలు చూస్తున్నారా? మీరు ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదవండి. ఇదివరకే మనం ధ్యానం చేశాం. ఏ రోజును కూడా దేవుడు చెడ్డది అని చెప్పలేదు. ఏ రోజును కూడా దేవుడు 7 రోజులు చేశాడు కదా, 7 రోజులు కూడా మంచిదైనట్టే ఆయన చూశాడు. కాబట్టి దేవుని ప్రజలకు, క్రైస్తవులకు అన్ని రోజులు మంచివే, అన్ని గడియలు మంచివే, అన్ని నిమిషాలు, అన్ని రాత్రులు పగళ్ళు, అన్ని అమాస మంచిదే, పుణ్యము మంచిదే. అమావాస్య మంచిదే,
కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య లేదు, మనకు పుణ్యం లేదు, యేసు రక్తమే జయమనాలా, కొమ్ము ఊదాలా. బాకానాదము, మన సునాదము, మన కీర్తనలు, మన ప్రార్థనలు దేవునికి వినిపిస్తానే ఉండాలా. ప్రేమన దవం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అదృష్ట రేఖలు ఇందులో ఏం ఉండవు. ఈ గీతల వల్ల రాతలు మారుతాయనంటే మరి ఎంతమంది జీవితాలు మార్చబడేవో. చాలామంది ఇక్కడ పిల్లల్ని కన్న తల్లులకు కూడా తెలియని రహస్యం ఒకటి ఉంది. ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా ఎవరికైనా? ఈ గీతలు, చేతి మీద గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? పిల్లల్ని కన్నవారు గర్భంలో శిశువు పుట్టేటప్పుడు ఇలా చేతులు ముడుచుకొని పుడతారు కదా, వాళ్ళు ఇలాగే ఉంటారు. అప్పుడు ఈ అచ్చులు, ఈ గీతలు అనేటటువంటివి ఏర్పడతాయి. అర్థమవుతుందా? అప్పటి నుండి ఏర్పడతాయి. మీరు ఎవరి ఇవి చూసినా అన్ని సేమ్ టు సేమ్, ఒకటో రెండో గీతలు అక్కడిక్కడ తేడా ఉంటాయి. దానికి ఇది అదృష్ట రేఖ, ఇది దురదృష్ట రేఖ, అది తొక్క, ఇది తోలు అని అంటే మనము నమ్మేసి వానికి, మరి వాని చేత ఎప్పుడన్నా చూసుకున్నాడా? మన భవిష్యత్తులు చెప్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలిస్తే మనకు భవిష్యత్తు చెప్పాల్సిన అవసరం ఏముందంటారు? అట్లాంటివి నమ్మబాకండి. దేవుని ప్రజలకు ప్రతీది మంచిదే. ప్రార్థన పూర్వకంగా నువ్వు ఏది చేసినా అది మంచిదే. ప్రార్థనతో ప్రారంభించు, అంతే. మంచిదా చెడ్డదా, మంచి రోజా చెడ్డ రోజా అని చూడబాకండి, అన్నీ మంచివే. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. విషయానికి వద్దాం, క్రిందికి రండిక. ఇది నాకు అదృష్టమే కదా అని అతనికి గాదు అని పేరు పెట్టింది. గాదు అనే పేరుకి అర్థం ఏంటంటే అదృష్టం. 12వ వచనం చదవండి. లేయా దాసి అనేటువంటి జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా. లేయా అంటుంది, ఇప్పుడు నేను భాగ్యవంతురాలను. కన్నామది ఏమీ లేదు. దిస్ ఈజ్ సరోగసి. ఏం గసి? ఇప్పుడు కన్నామే అనుకోవాలి. ఏదో మా అమ్మగారి దయ వలన, మా అయ్యగారి దయ వలన ఒక కుమారుని కన్నానని ఆమె పేరు పెట్టట్లే. ఆమెది ఏమీ లేదు. చెప్పాను కదా, సరోగస్ అంటే ఈమె పిల్లని కానీ వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఇక ఈమెకు ఆ పిల్లలకి ఏం సంబంధం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు లేయా మరలా అంటున్న మాట ఏంటంటే, మరి ఒక కుమారుని కనగానే నేను భాగ్యవంతురాలను అంటుంది. జాగ్రత్తగా వినండి, ఏమంటుంది ఇప్పుడు? నేను భాగ్యవంతురాలని, నేను ధన్యురాలని, నా జీవితం ధన్యమైంది. దేనివలన? 6 పిల్లల్ని కంటే జీవితం ధన్యమైందా? పిల్లల్ని కనకపోతే జీవితం వ్యర్థమైందా? ప్రేమణ దేవుని బిడ్డలారా, అందుకే చెప్తా ఉన్నాను, ఏది అదృష్టమో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏది మేలో అర్థం కావట్లేదు, ఏది కష్టమో ఏది నష్టమో గుర్తించలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అంటా ఉన్నది, ఇదిగో అందరూ స్త్రీలందరూ నన్ను ఇక భాగ్యవంతి అని అంటారు. ఈమె పేరు ఇక మార్చుకుంది. ఈమెనే ఏం పేరు? లేయా పోయింది. ఇప్పుడు స్త్రీలందరికీ చూసిన వాళ్ళు అందరంట ఈమెనేమంటారంటే, భాగ్యవతమ్మా బాగున్నావా? ఓ భాగ్యవతమ్మా బాగున్నావా? వాట్ ఈస్ ద మీనింగ్? ఏంది భాగ్యవత అంటే? మీనింగ్ ఏంది? అర్థం ఏంటి? 6 పిల్లలు కన్నావు తల్లి నువ్వు. 4 నీ కడుపున పుట్టారు, 2 నీ దాసి కడుపున పుట్టారు. 6 పిల్లలకు తల్లివి నువ్వు. కాబట్టి నీ అంత భాగ్యవంతురాలు లేరు అని అంటారు. అబ్బో సంతోషమే. ఇది ఆమెకు ఆమెగానే ఇచ్చుకున్న టైటిల్స్ ఇవి. ప్రేమణ దేవుని బిడ్డలారా, నిజంగా వారు దైవభక్తి క్రమములో ఈ కార్యాలన్నీ చేసి ఉంటే నిజంగా దేవుడే పేరు పెట్టేవాడు భాగ్యవతి. ప్రేమణ దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఈమెను భాగ్యవంతురాలు కాదని ఎవరన్నారు చెప్పండి? ఇదివరకే 4 కుమారులు ఉన్నారు కనుక నిజంగా భాగ్యవంతురాలే.
దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని పొందుకున్నది, 4 కుమారులను పొందుకున్నది దేవుడు గర్భము తెరచుట ద్వారా. మరి అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంది? అప్పుడు రాలేదంటే ఈమెకు ఇప్పుడు టైటిల్ వచ్చింది అని అది ఒక పెద్ద ఆస్కార్ అవార్డు లాగా ఫీల్ అవుతూ ఉన్నది మహాతల్లి. సరే, ఏదైతేనేం వీళ్ళందరూ నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అనే పేరు పెట్టెను. ఆషేరు అనగా మరి గొప్పవాడు, ధన్యుడు లేదా భాగ్యవంతుడు అనేటటువంటి అర్థం. మంచివాడు అనేటటువంటి అర్థాలు ఇచ్చేటటువంటి ఆ పేరును ఆషేరు అని పేరు పెట్టింది. రైట్, 14వ వచనం చదవండి. గోధుమల కోత కాలంలో, జాగ్రత్తగా వినండి. ఈ లేయా దాసి అనేటువంటి ఈ జిల్ఫా ద్వారా కనిన 2 కుమారులనే కన్నది ఆ జిల్ఫా. ఇక్కడికి ఆమె చాప్టర్ క్లోజ్, పిల్లలుగానే చాప్టర్ క్లోజ్. ఇప్పుడు లేయా ఎందుకని దాసిని పంపించింది? అందరిటి వినాలి ఒకసారి, అందరు ఇక్కడ చూడండి. లేయా యాకోబు దగ్గరికి ఎందుకొరకు తన దాసిని పంపించింది? తనకు కానుపు ఉడిగిందనే కదా, తనకు పిల్లలు పుట్టారని అర్థమైందనే కదా పంపించింది. 2 పిల్లల్ని తన ద్వారా పొందుకున్నది, సంతోషం. ఇంకా తన ఆశ సావట్లేదు, తన ఆరాటం సావట్లేదు. ఇంకా తను చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో 14వ వచనంలో చూస్తే రూబేను మనకు కనబడుతూ ఉంటాడు. చదవండి. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా. జాగ్రత్తగా ఉండండి ప్రేమణ దౌంబిడ్లారా. ఈ రూబేను పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు రూబేను. ఇప్పటికీ ఎన్నో కుమారులు, 6 + 2 8 అని అంటే 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయి ఉండాలి. కాన్పుకు సంవత్సరాలు లెక్కేసుకున్నా కానీ 8 సంవత్సరాలు అవుతాయి. మరీ కాస్త గ్యాప్ ఉండొచ్చు అనుకుంటే ఒక 10-12 సంవత్సరాలు, ఒక 14-15 సంవత్సరాలు ఉండుండొచ్చు రూబేను వయస్సు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అప్పుడే కాస్త పిల్లలకు కాస్త అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ఈ కుమారుడు ఆ అరణ్యంలోకి వెళ్ళి ఈ పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొని వచ్చాడు. అంటే ఏంటి అని అంటే, ఆ పండ్లు తింటే పిల్లలు పుడతారు. పిల్లలకేం తెలుసు ఏవి తింటే పుడతారో ఏవి తినకపోతే పుట్టరో? అంటే కాస్త అవగాహన ఉండాలి. అందుకనే ఒక 14, 15, 16 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా ఉండుండొచ్చు అనేటటువంటిది ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సరే, ఏదైతేనే ఇక్కడ ఈ రూబేను వెళ్ళి కొన్ని ఆ వృక్ష పండ్లను తీసుకొని వచ్చాడు. అంటే అమ్మ చేసే పోరాటాలు చూడలేకపోతున్నాడు కుమారుడు. మా అమ్మ పిల్లల్ని కనలేక ఇదిగో తన దాసిని ద్వారా కంట ఉన్నది, లేదు మా అమ్మకే పుట్టాలనుకున్నాడేమో ఈడు మనవాడు మహానుభావుడు. ఇది తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే కొన్ని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొని వచ్చాడు. అమ్మా ఇదిగో ఇవి తింటే పిల్లలు పుడతారంట, నాకు ఇంకో 2 తమ్ముళ్ళను ఒక చెల్లెల్ని గనియు అన్నట్టుగా తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అసలే పిల్లలు లేనటువంటి రాహేలు అమ్మున్నది కదా, ఆ పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క పెద్దోడేదో పండ్లు తెచ్చాడంటే నాకు కూడా కొన్ని రాదు, అవి నా కొరకు తెస్తే నీకెందుకు ఇస్తానే, ఈడబడింది మళ్ళీ వీళ్ళకు. ఇప్పుడు భర్త పక్కకు పోయినాడు, వీళ్ళకి పండ్ల దగ్గర పడింది. నాకు కొన్ని ఇచ్చామంటే రాత్రి యాకోబు నీ దగ్గరికే పంపిస్తా. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కనుక కొన్ని చెప్పలేక వెళ్ళిపోతూ ఉన్నాను. జాగ్రత్త వినండి. వాళ్ళ ఈ కమిట్మెంట్లు ఎలా ఉన్నాయంటే ఒక అర్థం లేనటువంటి పరిస్థితి. అరే, చేతుకు ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు ఎలా వ్యవహరించాలి, ఎంత పద్ధతిగా ఉండాలి అనేటువంటి అసలైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి జీవన వైఖరి 2 అక్కచెల్లెళ్ళు మరి పిల్లల ముందు పోట్లాడుకునే తత్వాలు. ఇప్పటికే
ఒకడికి 15 వచ్చినాయి, ఒకడికి 12 ఉన్నాయి, ఒకడికి 13, ఒకడికి 8, 5, 6, 1 సంవత్సరాలు కూడా. ఇంత ఒకటి దగ్గర నుండి మొదలు పెడితే 15 సంవత్సరాల పిల్లల వరకు ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. మన దేవుని బిడ్డలారా, వీళ్ళ పోరాటం ఆగడం లేదు. ఇవంటా ఉన్నది, నాకు కొన్ని ఇవ్వు. నేను ఇవ్వను. నువ్వు ఇచ్చావంటే ఇదిగో నేను ఈ పని చేస్తానంటే మొత్తం మీద ఆమె కిటికీ పెట్టిందో సరైన కొన్ని ఇచ్చినట్టుంది. సరే ఇక నువ్వు తిను. ఈ రాత్రి మరి యాకోబు నీవాడే. ఆ రీతిగా యాకోబుతో మరి తన రాత్రి గడిపింది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనం చదవండి. 17వ వచనం. దేవుడు లేయామనివి వినను గనుక ఆమె గర్భవతి అయి కుమారుని యాకోబునకు 5వ కుమారుని కనెను. జాగ్రత్తగా వినండి, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలా. 15 నుండి 17 వచనాల మధ్యలో ఉన్నటువంటి సందర్భం. ఈమె పుత్రదాత వృక్షపు పండ్లను తిన్నది. కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే దేవుడు లేయా మనవిని విన్నాడు, అందుకని ఆమెకు గర్భఫలాన్ని మరలా ఇచ్చాడు. మొట్టమొదట దేవుడు కలుగజేసుకొని లేయాకు పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు కలుగజేసుకుంటేనే లేయా గర్భము దాల్చింది తప్ప పుత్రదాత వృక్ష పండ్లలో ఏమీ లేదు అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఒకవేళ ఈ పండ్లు తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని అంటే మన సైంటిస్టులు, బైబిల్ సైంటిస్టులు అందరూ కూడా దీన్ని పట్టుకొని వాట్ ఈస్ ఈ పుత్రదాత వృక్షపు పండు అని రీసెర్చ్ చేసి ఈ రోజున పిల్లలు లేనటువంటి వారందరికీ కూడా ఆ పండ్లు పంచిపెట్టి లేకపోతే అమ్ముకుని సేల్స్ చేసుకునే ఒక మంచి బిజినెస్గా మారుండేది. అలా మారుంటే కనుక ఇప్పుడు ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఏవి కూడా ఉండేవి కాదు. ఇన్ని లక్షలు వేలకు వేలు తగలబెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కష్టం అనుకుండా కొనుక్కొని తినేవాళ్ళ. దొరుకుతున్నాయి ఎక్కడన్నా? దొరుకుతున్నాయా? అరటి పండ్లు కావాలా? పాస్టర్లు కూడా తేలారులేండి. మీకు తగ్గట్టు, మన భక్తికి తగ్గట్టు పాస్టర్లు కూడా అరటి పండ్లు వంచుతున్నారు. అవి తింటే పిల్లలు పుడతారంట. మరి దేవుడు ఆడకు పోవన్నాం. ఏం చేయాలా? ఈ భక్తులు జాగ్రత్తగా. ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుట్టుకుంటూ వస్తారంట. అర్థమైంది మాట? మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాడు పుడతానే ఉంటాడు. పుట్టకొకడు గుట్టకొకడు. అందుకని మనము జాగ్రత్త వహించాలా. ఎక్కడికి వెళ్తున్నాం, దేని కొరకు వెళ్తున్నాం, దేని కొరకు ప్రాకులాడుతున్నాం, దానికి సరైన పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా. సరే, ఏదైతేనేమి పుత్రదాత వృక్షపు పండ్ల వలన లేయాకు పిల్లలు పుట్టలేరు. కానీ దేవుడు ఆమె బాధను మరలా పిల్లల కొరకు ఆమె పడుతున్న ఆరాటం పోరాటం చూసి, తీసుకపో పిచ్చిమోహందన్న, ఏం తిప్పలది, పిల్లల కొరకు ఇంకెన్ని నాళ్ళు తిప్పలు పడతావు, ఇంకెంతమందిని కానాలనుంది, సాగు నీ సాగు, నువ్వు సాగు అన్నాడు. ఇక ఓ దీవెన పడేశాడు. మరలా గర్భం తెరిచితే చూడండి, అప్పుడు ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అనుకొని. ఇది ఇంకా దరిద్రమైన విషయం. ఏమంటుంది ఏమంటే, దేవుడు నా మనవి ఆలకించాడని అనట్లేదు. దేవుడు నా బాధ చూశాడు, నా ఆశను తీర్చాడన్నా బాగుండేది. కానీ నా భర్తకు నా దాసిని ఇచ్చాను కాబట్టి, నాకు లేక ఆమెను పంపుతున్నానని ఆ బాధను చూడలేక దేవుడు నాకు ఇచ్చాడు అని ఓ పేరు పెట్టేసింది. ఏం పేరు? ఇస్సాకారు. అంటే
ప్రతిఫలం. దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా బాధను చూసి, నా పరిస్థితిని చూసి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని. తర్వాత చదవండి. లేయా మరలా గర్భవతి అయింది. యాకోబునకు 6వ కుమారుని కనింది. అప్పుడు లేయా, ఇది 6వ కుమారుడు 5వ కుమారుడు అంటే కేవలం లేయా కడుపున పుట్టిన వాళ్ళ సంఖ్య ఇది. అందుకే కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ 4, ఇక్కడ 2, ఇప్పుడు 2వ వాడు కాబట్టి 6వ సంఖ్య. ఇంకా లెక్కేసుకుంటే దాసి యొక్క పిల్లల్ని లెక్కేస్తే 8వ సంఖ్య ఇప్పుడు మీకు. సరే, 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసనని నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనక అతడికను నాతో కాపురము చేయననుకొని ఈ ఆశలు చల్లగా ఉండ, ఈ ఆశలు తలగబెట్ట, అతనికి జెబూలూను అని పేరు పెడతా ఉన్నది. ఎంత మంచి ఆశలు! ఇంకా భర్త తనతోనే ఉండాలి. ఇంకా ఇప్పటికీ 6 పిల్లల్ని తీసింది. ముసలి అయిపోదు. కానీ ఆశ దినదినము చిగురుస్తూ ఉన్నది ఈమెకు. అందుకే అర్థం లేనటువంటి ఆలోచనలు అని చెప్పేది. సరే, జెబూలూను అనగా మంచి బహుమతి, ద గిఫ్ట్ అని అర్థం ఇచ్చేటటువంటి ఆశతో జెబూలూను అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె 6 కుమారుల తర్వాత 7వ సంతానము లేయాకు కుమార్తె పుట్టింది. అమ్మాయికి దీనా అను పేరు పెట్టింది. ఇక్కడ గిర్దాలు ఏం లేవు. చూసినారా? కొడుకులకైతే స్పెషల్ పేర్లు, కూతుర్లకైతే ప్రతి కుమారునికి ఒక అర్థాన్ని ఇచ్చి ఒక సందర్భానుసారమైన పేరు పెట్టేసింది. ఇక్కడ సందర్భం ఏంటి? దీనా. ప్రేమణ దవం బిడ్లారా, ఆ తర్వాత ఆమె ఆ కుమార్తెని కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. రైట్. ఇప్పుడు చూడండి, లేయాకి ఎంతమంది అయినారు? ఇప్పుడు 7. లేయా దాసికి 2. ఎంతమంది? 9. సరే, రాహేలుకు లేరు కనుక రాహేలు దాసికి ఎంతమంది? 2, 9 ఎంత? 11 మంది. రైట్. ఇందులో అందరు ఇన్వాల్వ్ అయ్యారు కానీ రాహేలుకు నిజమైన సంతానం లేదు. మరి ఇప్పుడు ఎంత బాధపడిందో. ఇంకా ఇప్పుడు ఈమె బాధ ఏంటంటే, మళ్ళా మా అక్కకు 3 ఇచ్చినావు నాయన, మళ్ళా మా అక్కకు 3 ఇచ్చినావు, అప్పుడు 4 ఇచ్చినావు, ఇప్పుడు 3 ఇచ్చినావు. దాని దాసికి 2 ఇచ్చినావు, కన్నా దాసికి 2, నాకు 1 కూడా లేరు. మరి నిజంగా మొరపెట్టిందో లేకపోతే దేవుడు తన బాధను చూడలేక, సర్లే అమ్మ పనికి మళ్ళీ ఎన్నిసార్లు చూడాలా, తీసుకోపో అని ఇచ్చేశాడో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద ఆమె కడుపును కాయబడేటట్టుగా దేవుడు చేశాడు. 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని, ఈమె దేవుడిని జ్ఞాపకం చేసుకున్నదో లేదో మహాతల్లి, ఈమె దేవుణ్ణి ముందే జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంటే ఎప్పుడో ఇచ్చేవాడు. అక్క ఇంకా 3 తీయకముందే ఏమి తీసేది. కానీ ఎప్పుడు అంత అయిపోయినాక, మన దరిద్రాలు కూడా అంతే, తిరిగి లక్షలు ఖర్చు పెట్టి అది చేసి ఇది చేసి అల్లం బెల్లం ఆవకాయ పచ్చడి అంతా మగ్గిపోయాక ఇక దేవుడే దిక్కు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారయ్యా, ఎవరి వలన కాదు, ఇక దేవుడే బాగు చెయ్యాలా. బాగున్నప్పుడు ఆడికి పోయినావు, అప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అంత అయిపోయినాక, అన్నీ అయిపోయినాక, పండు ముసలిది అయిపోయినాక, దేవా నాకు ఒక గర్భఫలాన్ని ఇవ్వు నాయనా. అర్థం లేని. ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసి ఉంటుంది రాహేలమ్మ. 11 మంది. మనము లెక్కేసుకుంటే సంవత్సరానికి ఒకరిని లెక్కేసుకున్నా కానీ 11 సంవత్సరాలు ఈమె ప్రార్థన చేయకుండా ఖాళీగా కూర్చుంది. 11 కాదు, ఇంకా ఎక్కువ. మన అంచనా వేసుకుంటే
సంవత్సరానికి ఒకరు లెక్కేసుకుంటే 11 సంవత్సరాలు. మధ్యలో గ్యాపులు వచ్చి ఉంటాయి. 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలు ఏం చేసింది ఈమె? అప్పటి నుండే దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు విడిచింటే ఎప్పుడో ఇచ్చేవాడు కదా. దేవునికి విసుకొచ్చి ఇచ్చాడని అనుకుంటున్నాను కానీ ఆమె మీద జాలితో కానీ ఈమె నిజంగా ప్రార్థన చేసిందని అనుకోవట్లే. అందుకే అక్కడ స్పష్టంగా వ్రాయబడింది, దేవుడే రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన బ్రతుకులు మారుతాయి, మన పద్ధతులు, మన జీవిత వైఖరి అంతా కూడా మార్చబడుతుంది. సరే, జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు చూడండి. ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె నింద పోయింది. 20 సంవత్సరాల తర్వాత ఆమె నిందంతా పోయింది అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. యోసేపు అనగా మరి ఫలించడి కొమ్మ, ఫలించేవాడుగా అర్థమిస్తూ ఉంటుంది ఈ పదం. ప్రేమన దోంబిడ్లారా, ఇక తర్వాత ఈ రాహేలుకే ఇంకొక కుమారుడు తర్వాత వస్తాడు. మనకు ఈ అధ్యాయంలో దొరకడు ఆయన లేటెస్ట్ జనరేషన్లో పుట్టినవాడు బెన్యామిన్. మొత్తం మీద యాకోబుకు 12 కుమారులు, 1 కుమార్తె, 13 మంది సంతానం. ఈ రీతిగా ఇప్పుడు ఏమైపోయిందంటే తన వంశాన్ని వృద్ధి చేసుకున్నాడు యాకోబు. ఒక్కడిగా వచ్చాడు, 2 భార్యలను కట్టుకున్నాడు, 2 తోడయ్యారు, నలుగురి ద్వారా మొత్తం మీద 12 మంది కుమారులు, 1 కుమార్తెను వారు సంపాదించుకొని సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు. ప్రేమణ దోంబిడ్లారా, ఏదైతే నేను ఒంటరిగా వచ్చిన యాకోబుకు దేవుడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? లెక్కేయండి. 13 మంది సంతానము, 2 భార్యలు, 2 దాసులకి, వాళ్ళు కూడా భార్యల కిందకే లెక్క. ఇప్పుడు తనతో పాటుగా ఉన్నది ఎవరయ్యా అంటే ఈ 4 ప్లస్ ఎంతమంది అయినారు? 13 మంది. ఎంతమంది మొత్తం? 17 మంది. ఇంకా మనము 2 అధ్యాయాలు దాటుకొని వెళ్తే ప్రేమన దోంబిడ్లారా, ఈ సంతానం ఇలా పెరిగి నిర్గమకాండానికి వెళ్ళేసరికి 20 అధ్యాయాలు దాటితే 6 లక్షల కాల్బలమైంది. దేవునికి స్తోత్రం. ఎంత? 6 లక్షల కాల్బలం. ఇసుక రేణువుల వలె ఏ గ్రౌండ్లో నిలబడినా లెక్క పెట్టడం చేత కావట్లేదు. అంత గొప్ప సంతానముగా దేవుడు వారిని విస్తరింపజేశాడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. యాకోబుతో చెప్పాడు, నిచ్చెన ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినప్పుడు నిన్ను దీవిస్తాను, నువ్వు ఈ ఒంటరిగా వెళ్తున్నావు, తిరిగి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలు చేత పట్టుకొని వస్తావన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విడువను, ఎడబాయను, నీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు. ఆ రీతిగా తోడుగా ఉండి సరే తప్పో ఒప్పో మొత్తం మీద 2 అక్కజెల్లెళ్ళు ఫైటింగ్లు చేసి 12 మందిని ఈ అధ్యాయం వరకు వారు కనడం జరిగింది. ఆ రీతిగా వారు సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు. ఈరోజున మనముకు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము అక్కజెల్లెలుగా ఫైటింగ్లు చేయొద్దు, కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ మరి రాహేలు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే అంత అయిపోయినాక చివరన పొందుకున్నది. కారణం ఏంటంటే తనకు గర్వం అడ్డొచ్చింది, ద్వేషం అడ్డొచ్చింది, అసూయ అడ్డొచ్చింది. వాటిని వదిలించుకోలేక, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోలేక, దేవుని దగ్గర ప్రాధేయపడి అడగలేక 20 సంవత్సరాలు, దరిదాపు ఒక 10-20 సంవత్సరాల కాలము వ్యర్థం చేసుకున్నది. చివరికి దిక్కులేని పరిస్థితుల్లో తప్పదు గనుక దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు దేవుడే కలగజేసుకొని ఇచ్చాడు. కానీ మరి ఆమె కన్నీరు విడిచినట్టుగా కూడా దాఖలాలు లేవు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలా, కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి దేవుడే దిగొస్తాడు. నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకోకపోయినా, నువ్వు ఆయనకు ప్రార్థన చేయకపోయినా,
నువ్వు ఆయన సన్నిధికి రాకపోయినా కొన్ని దీవెనలు నువ్వు పొందుకుంటున్నావు అనంటే దానికి కారణం ఏంటంటే నిన్ను చెయ్యబట్టుకున్న దేవుడు ఇంకా నిన్ను చేయి విడిచి పెట్టలేదని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయనను పట్టుకుంటే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి మనము దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన నిజమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసి దేవుని మీద ఆధారపడి బ్రతుకుదాం. ఒకరి మధ్యలో ఒకరు విభేదాలు, పోరాటాలు, ఈ వ్యర్థమైన పోరాటాలు ఎవ్వరు చేయబాకండి. మీ కుటుంబాల్లో ఒకరి మీద ఒకరు ఎప్పుడు అనవసరంగా మాట్లాడుకోబాకండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక.